ప్రఖ్యాతమైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో 4 సంవత్సరాల తర్వాత జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో లెఫ్ట్ భావజాలం ఉన్న వామపక్ష భావజాలం ఉన్న విద్యార్థి సంఘాలు ఘన విజయం సాధించాయి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులకు జరిగిన ఎన్నికల్లో ఈ కూటమి, వామపక్ష కూటమిగా యునైటెడ్ లెఫ్ట్ ప్యానెల్ విద్యార్థులు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్యానెల్ మీద ఘన విజయం సాధించారు. ఈ యునైటెడ్ లెఫ్ట్ ప్యానెల్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషను, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషను చేరి ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టాయి. ఈ ఎన్నికల్లో వామపక్షానికి చెందిన ధనుంజయ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ధనుంజయ్ గయా, బీహార్లో గయాకి చెందిన వ్యక్తి, పిహెచ్డి స్టూడెంట్. ఇక్కడ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఎస్థెటిక్స్లో పిహెచ్డి చేస్తున్నాడు. తన సమీప ప్రత్యర్థి ఏబీవీపీకి చెందిన ఉమేష్ అజ్మీరా మీద 922 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించాడు. అట్లనే కీలకమైన జనరల్ సెక్రటరీ పదవికి ప్రియాన్షి ఆర్య ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఏంటంటే బీఏపీఎస్సీ. అదేంటంటే బిర్సా అంబేద్కర్ ఫూలే స్టూడెంట్స్ అసోసియేషన్ అని ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్కి వామపక్ష ప్యానెల్ మద్దతు ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళ అభ్యర్థి ని డిస్క్వాలిఫై చేశారు. డిస్క్వాలిఫై అయ్యింది ఎందుకు, టెక్నికల్ రీజన్స్ వల్ల. అందువల్ల వామపక్ష కూటమి బీఏపీఎస్సీ అభ్యర్థి ప్రియాన్షి ఆర్యకి మద్దతు ఇస్తే తను అర్జున్ ఆనంద్, ఏబీవీపీకి చెందిన అర్జున్ ఆనంద్ మీద 926 ఓట్ల తేడాతో గెలిచారు. సో ఈ విధంగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ మొత్తం కూడా లెఫ్ట్ వింగ్ కైవసం చేసుకుంది. అయితే 30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక దళిత విద్యార్థి జేఎన్యూ ప్రెసిడెంట్గా ఎన్నిక కావటం ఈసారి చెప్పుకోదగ్గ విశేషం. ఈ ధనుంజయ్, బీహార్కి చెందిన ధనుంజయ్ దళిత విద్యార్థి, తను మంచి ప్రోగ్రెసివ్ ఎజెండాతో ముందుకొచ్చి విద్యార్థుల మనసును చూరగొన్నాడు. ఎప్పుడో 1996-97లో లెఫ్ట్ కూటమికి చెందిన బట్టిలాల్ బైర్వా అనే అభ్యర్థి దళిత విద్యార్థి ప్రెసిడెంట్గా చేశాడు. ఆ తర్వాత 30 ఏళ్ల తర్వాత ధనుంజయ్కి మంచి అవకాశం వచ్చింది. ఇది అక్కడ వాతావరణం అంతా కూడా కోలాహలంగా ఉంది. దాంతో విద్యార్థులు లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం అని ఉద్విగ్నమైన నినాదాలు చేస్తూ ఉన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్ అనే నినాదాలతో కూడా జేఎన్యూ మొన్న ఆదివారం నాడు ఎన్నికలు జరిగిన రాత్రి మరుసటి రోజు మార్మోగిపోయింది. అయితే ఈ జేఎన్యూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎప్పుడు వామపక్ష విద్యార్థి కూటమే విజయం సాధిస్తూ ఉంటుంది. అక్కడ గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎట్లయినా జేఎన్యూని కంచుకోటగా, లెఫ్ట్ కంచుకోటగా మారిన జేఎన్యూని ఛేదించాలని చాలా ప్రయత్నాలు చేసినా కూడా కుదరట్లేదు. అది సాధ్యం కాదు. ఎందుకంటే వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అక్కడికి వస్తారు. వాళ్ళలో చాలామంది వామపక్ష భావజాలం ఉంది. అక్కడి నుంచి బయటకు వచ్చి పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సీతారాం యేచూరి గారు లాంటి వాళ్ళు, అదొక పెద్ద లిస్ట్ ఉంది. వాళ్ళందరూ కూడా మేధావులుగా సమాజంలో వాళ్ళ విజ్ఞానాన్ని అందిస్తూ వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ జేఎన్యూ విద్యార్థుల్లో వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వానికి కానీ లేకపోతే కొంతమంది లౌకికవాదులకు కానీ కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే వీళ్ళు ఏదో అక్కడ విద్యార్థులు కొంతమంది పాక్ అనుకూల నినాదాలు చేయటం, కాశ్మీర్ ఉగ్రవాదులకు అనుకూలంగా నినాదాలు చేయటము, హిందూ వ్యతిరేక ధోరణులు ప్రదర్శించడం, వీటన్నిటి వల్ల ఈ జేఎన్యూ ఎన్నికల్లో ఎట్లయినా ఏబీవీపీ కొట్టాలని ఈ బీజేపీ నాయకులు గట్టిగా అనుకున్నారు. ఎంత బయట నుంచి సపోర్ట్ చేసినా లేకపోతే ఎంత వనరులను సమకూర్చినా కూడా అది సాధ్యం అయినట్టు లేదు. అయితే యూనివర్సిటీల్లో ఉండే యువకులు భారతదేశ రాజకీయ నాడిని ప్రతిబింబించటం ఒక రివాజు. అది వాళ్ళ నేషన్ మూడ్ని వీళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారని అనుకోవటం జరుగుతుంటుంది.
అయితే ఇప్పుడు భారతదేశంలో మోడీ వేవ్ ఉందని అంటున్నారు, హిందూ అనుకూల వేవ్ ఉందంటున్నారు. ఈ రామ మందిర నిర్మాణం తర్వాత ఒక రకమైన ఊపు వచ్చింది అని అంటున్నారు. దేశవ్యాప్తంగా సిచ్యువేషన్ ఇట్లా ఉంటే ఈ విద్యార్థుల్లో ఎందుకు వీళ్ళందరూ వామపక్షం వైపు మొగ్గు చూపి అభ్యర్థులందరినీ 900కు పై చిలుకు ఓట్ల తేడాతో వాళ్ళు గెలిపించుకున్నారు. ఫస్ట్ టైం 73% మంది ఓట్లు, 12 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం 73% మంది విద్యార్థులు బయటకు వచ్చి ఓట్లు వేసి వెళ్ళి గెలిపించారు. అది కూడా వామపక్షాల వైపు మొగ్గు చూపెట్టారు. ఇదేంటి వైరుధ్యం ఏంటి? నేషన్ మూడ్ ఇట్లా ఉందని అందరూ అంటుంటే ఈ యూనివర్సిటీ మూడ్ ఇట్లా ఉందనేది ఒక చర్చ జరిగింది. అయితే మనం ఈ వామపక్షాలు గత కొద్ది సంవత్సరాలుగా ఎందుకు స్తబ్దుగా తయారయ్యాయి, ప్రజాదరణకు ఎన్నికల క్షేత్రంలో ప్రజాదరణకు నోచుకోవటం లేదు, వామపక్ష భావజాలం అధికంగా ఉన్న త్రిపుర, పశ్చిమ బెంగాల్, కేరళ లాంటి చోట్ల, కేరళలో ఒక రకంగా బాగానే ఉంది, త్రిపురలో పరిస్థితి మారిపోయింది. ఇలాంటి చోట ఎందుకు వీళ్ళు ఎన్నికల బరిలో విజయం సాధించలేకపోతున్నారు? నిజంగా వీళ్ళని ప్రజలు తిరస్కరించారా? ఈ సిద్ధాంతం బాగలేదా? లేకపోతే ఈ సిద్ధాంతానికి అనుగుణమైన వాతావరణం లేదా? ఈ సిద్ధాంతానికి కాలం చెల్లిందా? లేకపోతే ఈ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే మనుషుల్లో ఏమన్నా తేడా ఉందా? వాళ్ళల్లో ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా? ఇలాంటి అంశాలన్నిటి మీద చర్చ జరగాల్సిన అవసరం, చర్చ జరుగుతోంది. వివిధ పత్రికల్లో రాస్తున్నారు లెఫ్ట్ వింగ్ మేధావులు. అయితే సమసమానత్వము ఉండాలని, లౌకిక భావన పెంపొందించాలని, అందరూ హ్యాపీగా ఉండాలని ఒక విస్తృతమైన భావజాలాన్ని ప్రచారం చేసే ఈ వామపక్ష మేధావులు ఎందుకు సాధారణ ప్రజలని ప్రభావితం చేయలేకపోతున్నారనేది కొద్ది వింతగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే దానికి అనుకూలమైన రాజకీయ వాతావరణం లేకపోవటం వల్లనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రధాన స్రవంతిలో ఉన్న రాజకీయ పార్టీలు మన ఓటర్లని చాలా ప్రలోభాలకు గురి చేసి, ప్రభావితం చేసి, వాళ్ళని సిద్ధాంతపరంగా కాకుండా సైద్ధాంతిక విషయాలకు భిన్నమైన ఆర్థిక విషయాలు లేకపోతే స్వల్పకాలిక ప్రయోజనాలు కల్పిస్తూ వాళ్ళ మనసులు దోచుకుంటున్నాయి తాత్కాలికంగానే ఒక వాదన కూడా ఉంది. ఇది మనం గమనించాల్సిన అంశము. దీని మీద లోతైన చర్చ జరగాలి. ఎందుకంటే మానవ పురోభివృద్ధిలో సమసమానత్వ భావన అనేది ఒక ఉన్నతమైన భావన. అట్లనే శ్రామిక వర్గం దోపిడీకి గురి కాకుండా ఉండాలనేది ఒక ఉన్నతమైన భావన. అట్లానే దేశం అంత సుభిక్షంగా ఉండాలంటే అన్ని వర్గాల ప్రజలు కలిసి వెళ్ళే ఒక విధానం ఉండాలి, ఒక నమూనా ఉండాలని అనుకునే భావన వామపక్ష భావన. ఈ భావన దెబ్బతినటం లేదా ప్రజాదరణ నోచుకోకపోవడం అంత మంచిది కాదు, శ్రేయస్కరం కాదు. విదేశీ సంస్కృతి, వస్తు వినియోగ వ్యామోహం పెరుగుతున్న ఈ సమయంలో మనకి వామపక్ష ఉద్యమాలు కానీ లేకపోతే వామపక్ష వాదన కానీ లేకపోతే కొద్దిగా నష్టం జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో దోపిడీ సంస్కృతి ప్రబలిన ఈ రోజుల్లో ఈ వామపక్షాల అవసరం ఎంతైనా ఉంది. కార్మిక వర్గం దోపిడీకి గురవుతూ ఉంటే మాట్లాడే మనుషులు లేని రోజులు వస్తున్నాయి. ఈ రోజుల్లో వామపక్ష సిద్ధాంతము ఉంది. ఎందుకంటే ఒక సిద్ధాంత నిబద్ధతతో రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసే ఒక గట్టి మనసు, దృఢ సంకల్పం ఉన్న వాళ్ళు ఈ వామపక్ష ఉద్యమకారులు కానీ లేకపోతే ఆ సిద్ధాంతపరులు కానీ. వీళ్ళ అవసరం నిజానికి ఈ సమాజానికి ఎంతైనా ఉంది. దీని మీద మనం చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ ఒకే ఒక్క సీటు పొందింది కొత్తగూడెంలో. కార్మిక సంఘం ఎక్కువ కార్మికుల ప్రాబల్యం ఉన్న ప్రాంతమైన కొత్తగూడెంలో గెలిచింది. అయితే మిగిలిన చోట్ల ఎందుకు గెలవలేకపోతుంది? తన కంచుకోట అయిన ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎందుకు ప్రభావితం చూపలేకపోతుంది? దీని కారణాలు ఏంటనేవి కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూస్తే విచారం కలుగుతుంది. ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు సిపిఐ, సిపిఎం ఇక్కడ ఎక్కువ ఉంది. సిపిఐ తరఫున పువ్వాడ నాగేశ్వరరావు గారు చాలా సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి కొడుకు తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళి వారు మంత్రిగా ఉన్నారు. ఇక్కడ తమ్మినేని వీరభద్రం గారు సిపిఎం తరఫున రాష్ట్ర కార్యదర్శిగా చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు. అట్లనే నల్గొండ జిల్లాలో సిపిఐ ఎం నాయకులు కూడా చాలా
ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు కమ్మ వాళ్ళకి, నల్గొండ జిల్లాలో ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు రెడ్డి కులానికి చెందిన వాళ్ళకి మాత్రమే పెద్ద పీటలు వేసి వాళ్ళని మాత్రమే ఎదగనిచ్చారనే ఒక వాదన ఉంది. ఇది అబద్ధం కాదు. ఇది దగ్గర నుంచి చూస్తే అది నిజమే అనిపిస్తుంటది. అయితే నిజంగా కులతత్వ భావన లేకపోతే మతతత్వ భావన వీళ్ళకేమి ఉండదు. కమ్యూనిస్టులకు ఉండకూడదు సిద్ధాంతపరంగా చూస్తే. కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు ఇట్లా అయ్యారనేది ఆలోచించుకోవాలా. కమ్యూనిజం సఫా అయిపోవాల్సిన అవసరం లేదు. కమ్యూనిజం బతకాలి. కమ్యూనిజం బతికితేనే అన్ని నిజాలతో పాటు అది కూడా పరిపక్వత చెంది తనను తను సంస్కరించుకొని ప్రజల మేలు కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ మానవాళి మనుగడలో ఒకే సిద్ధాంతం ఎన్నో రోజులు నిలబడదు. ఇప్పుడు దెబ్బతిన్న కమ్యూనిజం మళ్ళీ కొన్ని రోజులకైనా మళ్ళీ ఊపందుకొని ప్రజల మనసులు చోరగని వచ్చే అవకాశం ఉంది. అట్లానే ఏదో మతతత్వ భావన లేకపోతే ఆధిపత్య భావనలతో ఉన్న సిద్ధాంతాలు కూడా ఎంతో కాలం మనజాలకు. ఈ నేపథ్యంలో జేఎన్యు ఎన్నికల నేపథ్యంలో సమాజంలో కమ్యూనిజం మీద మేధావులు, పాత్రికేయులు, సంపాదకులు చర్చ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనిపిస్తుంది.